వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. కొంచెం ఆందోళనకరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి మనకి. రాజకీయంగా ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు పరిపాలిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, లేకపోతే ఎలాంటి శాంతి భద్రతలు అందిస్తారు, ఇవన్నీ ఒక్కొక్కరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇవి ప్రజలకు అలవాటైపోతున్నాయి. తన్నులు తిన్నా, తన్నినా, తన్నించుకున్నా ఇవన్నీ కూడా ఒక రొటీన్ కార్యక్రమంగా మారుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఎక్కడ ఏమైపోయినా జీవితాలు ఛిద్రం చేసే కొన్ని ఘటనలు మాత్రం భయపెడుతున్నాయి. ఇది దేశాన్ని కావచ్చు, రాష్ట్రాలని కావచ్చు, ఏ రాష్ట్రమైనా, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే మహారాష్ట్ర, లేకపోతే తమిళనాడు, కర్ణాటక, ఇంకొన్ని దేశాలు, గోవానా, పంజాబా, ఢిల్లీనా, ఇట్లా కొన్ని రాష్ట్రాలు పర్టికులర్గా తీసుకుంటే వణికిపోతున్నాయి ఈ డ్రగ్స్ మహమ్మారితో. ఇప్పటికే గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా హైదరాబాద్లో ఈ డ్రగ్స్కు సంబంధించిన విచారణ సాగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్లీన్ చిట్ ఇస్తే టాలీవుడ్లో ఉన్న ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్సైజ్ అంటే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఎక్సైజ్ శాఖ ఏమో క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో విచారణ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏమి క్లీన్ చిట్ ఇస్తారా లేకపోతే ఇంకేం చిట్ ఇస్తారా అనేది మనకు తెలియదు. కానీ ఇది ఏ స్థాయిలో ఉందంటే 72,000 కోట్ల రూపాయల డ్రగ్స్ గుజరాత్లోని మాంద్రా పోర్ట్లో దిగుమతి అయ్యాయి. దాన్ని ప్రభుత్వం పట్టుకుంది, డిఆర్ఐ పట్టుకుంది. సో దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే, దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి, అది కూడా ప్రైవేట్ పోర్ట్స్లో దిగుమతి అవుతున్నాయి అనేది ఒక అంశం. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వణికిపోతోంది? గుజరాత్ పోర్టులో డ్రగ్స్ దొరికితే పెద్ద ఎత్తున 9,000 పైచిలుకు అంటే 10,000 కోట్ల పైచిలుకు విలువైన మాదక ద్రవ్యాలు ఒకే సింగిల్ షాట్లో దొరికినాయి. మొత్తం 4 కన్సైన్మెంట్లో 72,000 కోట్లు, మొన్న దొరికిన సింగిల్ కన్సైన్మెంట్లో దొరికింది 10,000 కోట్లు సుమారుగా. అక్కడ దొరికితే ఏపీ ఎందుకు వణుకుతోంది అని అంటే, దీని మూలాలు ఏపీలో బయటపడుతున్నాయి. కాకినాడ పోర్టుకు రావాల్సిన మాదక ద్రవ్యాలు గుజరాత్లో దొరికాయని ఒకటి. రెండవది, ఇది దిగుమతి చేసుకున్న వ్యక్తి విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరు మీద ఒక కంపెనీ ఫామ్ అయి ఉంది, ఫ్లోట్ అయింది. ఆ కంపెనీ జిఎస్టీ అకౌంట్ ఉంది. ఆ కంపెనీ పేరు మీదనే ఈ కన్సైన్మెంట్ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కాబట్టి అతన్ని అదుపులో కూడా తీసుకున్నారు. కానీ దీని వెనక ఎవరున్నారు? గుజరాతీలు ఉన్నారా, తెలుగు వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇతను చెన్నై నుంచి కూడా ఆపరేట్ చేస్తారంటున్నారు, ఎవరన్నా చెన్నైలో వాళ్ళు ఉన్నారా, లేకపోతే ముంబై మాఫియా ఉందా, ఢిల్లీలో ఇంకెవరైనా తెలియదు, ఎవరున్నారో తెలియదు. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద రాకెట్ వెనుక ఒక తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు. పైగా కాకినాడ పోర్టు ప్రస్తావన కూడా వస్తోంది. కాబట్టి దేశంలో పోర్టులన్నీ ప్రైవేటైజ్ అవుతూ ఒకే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి వెళుతున్న తీరు, కాకినాడ పోర్టు కూడా ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల చేతుల్లో కాకినాడ పోర్టు ఉండడం, ఇటు కృష్ణపట్నం అటు గంగవరం పోర్టులు ప్రైవేటు కార్పొరేట్ చేతిలో ఉండడం, అలాగే ఇప్పుడు ఎక్కడైతే పట్టుబడ్డాయో ముంద్రా ఎయిర్పోర్ట్, అది కూడా ఇక్కడున్న ఏపీలో పోర్టులు ఎవరికైతే ఉన్నాయో అదే అదానీ చేతిలో కూడా ఆ పోర్టు ఉండడం, ఇవన్నీ లింక్ చేసినప్పుడు రకరకాల అనుమానాలు మాత్రమే. ఇవి ఆరోపణలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, కానీ ఇవి నిజాల అబద్ధాల తేల్చాల్సింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, తనకేమీ పట్టనట్టు చూస్తోంది. ఏదో ఒక పోర్టులో ఒకటి దొరికింది అంతవరకే పరిమితం అవుతున్నారు తప్ప అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, ఎవరున్నారు అనే దిశగా ఎంతవరకు ఈ విచారణ వెళ్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తర్వాత దీనికి సంబంధించినంత వరకు డిఆర్ఐ అనే డిపార్ట్మెంట్కు తప్ప పోలీసులు ఎంటర్ అయ్యే అవకాశం లేదు దీంట్లో. కానీ అదానీ పోర్ట్స్ సెజ్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఈవేళ. అంటే అదానీ పోర్ట్ సెజ్ నుంచి ఆ ప్రకటన వచ్చింది, కానీ అసలు ఇటువంటి వాటిని ఆపే వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా పోర్ట్స్లో? ప్రభుత్వ పోర్ట్స్ అయితే ఎలా ఉంటాయి, ప్రైవేట్ పోర్ట్స్ అయితే ఎలా ఉంటాయి? ప్రత్యేకించి మాదక ద్రవ్యాలకి ముఖద్వారాలు ఈ పోర్టులే, ఈ సీ పోర్ట్సే, నౌకాశ్రయాలే. ఈ నౌకాశ్రయాల దగ్గర భద్రత ఎలా ఉంటుంది? ప్రభుత్వ పోర్టులు అయితే భద్రత ఎలా ఉంటుంది, ప్రైవేట్ పోర్టులు అయితే భద్రత ఎలా ఉంటుంది? పైగా అదానీ వంటి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి చేతిలో పోర్ట్స్ కనుక ఉంటే అక్కడ విచ్చలవిడితనం తప్ప ఏమైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందా అనేదే చాలామందికి అనుమానం కలుగుతోంది. సో
ఇంత పెద్ద మహమ్మారికి సంబంధించి ఒకవైపు తెలంగాణలో విచారణ జరుగుతోంది. తెలంగాణలో ఆ దిశగానే ప్రతిపక్షాలకు అధికార పక్షానికి వివాదం కూడా చూస్తున్నాం. గడిచిన వారం రోజులుగా మనం పెద్ద ఎత్తున అంటే పెద్ద ఎత్తున కోర్టుకు కూడా వెళ్ళారు పరువు నష్టం దావా పేరుతో. సో అంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి కేటీఆర్కి యుద్ధంగా ఇప్పుడు విపక్షాలు వర్సెస్ అధికార పక్షం అన్నట్టు మారిన తరుణంలో ఏపీలో బయటపడ్డ ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ విపక్షాలు వర్సెస్ అధికార పక్షం అన్నట్టుగా తయారైంది. అధికార పక్షం ఏదో గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు వ్యవహరిస్తుంది అనేది విపక్షం చేస్తున్న మాట. సో ఈ అన్ని అంశాల మీద మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర గారు మనతో డిబేట్లో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో చర్చలు ఉన్నారు. మరి కాసేపట్లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నరేంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. నరేంద్ర గారు, అత్యంత భయంకరమైన ఈ డ్రగ్ మాఫియాకి సంబంధించిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ను వణికిస్తోంది. ఇది అనుకోకుండా ఏపీ వ్యక్తి పేరు బయటకు వచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. అంత మాత్రాన ప్రభుత్వానికి రంగు పూస్తారా, రాజకీయాలు చేస్తారా అని ప్రభుత్వం మాట. కానీ ఇలాంటి వ్యవహారం ఒకటి ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూడడం మొట్టమొదటిసారి. ఎందువల్ల, ఎలా వచ్చింది ఇది? ప్లీజ్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం జరిగిన సంఘటన ఒకసారి చూస్తే ముంద్రా పోర్టులో డిఆర్ఐ వాళ్ళు పట్టుకోవటం ఒక కంటైనరు అత్యంత హెరాయిన్ దొరికిన దానిలో ఈ దేశంలో ఇప్పటివరకు దొరికింది కేవలం 1500 కోట్లు మాత్రమే. మొన్న దొరికింది 9600 కోట్ల విలువైన హెరాయిన్ని ముంద్రా పోర్టులో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే మరి కొన్ని పత్రికల్లో కథనాలు కానివ్వండి, వార్తలు కానివ్వండి చూస్తే ఇప్పటివరకు 22 కంటైనర్లు 72,000 కోట్ల విలువైన హెరాయిన్ వచ్చింది అనేది చెప్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టు తాలిబాన్ టు తాడేపల్లి అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే రిఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవాళ మనం ఎక్కడైనా ఒక సామాన్యుడు లేకపోతే ఒక కంపెనీయో వాళ్ళకున్న సరుకుని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలించాలి అనుకున్నప్పుడు ఇవాళ ఈవే బిల్స్ వచ్చినాయి. ఈవే బిల్లో పొరపాటున ఒక ప్లేస్ బదులు ఒక ప్లేస్ పట్టుకుంటే ఎక్కడో చోట జిఎస్టీ వాళ్ళు పట్టుకోవడం, వాటి మీద లక్షలు పెనాల్టీలు వేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఉన్న నేపథ్యంలో. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 1000 కోట్ల రూపాయలైన హెరాయిన్ ముంద్రా పోర్ట్ నుంచి రావటం జరిగింది. ఏ విధంగా వెళ్ళింది, ఏ విధంగా సాధ్యం? కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క సహకారం ఉంటేనే సాధ్యపడుతుంది తప్పితే లేకపోతే మామూలు అలా సాధ్యపడదు. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న బండి ఎవడన్నా తీసుకొని వెళ్ళి వాళ్ళ సరుకు ఈవే బిల్లు లేకుండా వెళ్తే వాళ్ళ మీద మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో చోట పట్టుకోవటం, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు నువ్వు 50,000 కడతావా, 60,000 కడతావా, 1,00,000 కడతావా అనే పరిస్థితి వచ్చింది. అటువంటప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కంటైనర్లు మరి ఎటువంటి ఈవే బిల్లు కానీ ఏమీ లేకుండా వెళ్ళినాయా? ఒకవేళ ఈవే బిల్లు ఇస్తే ఆ కంపెనీ విజయవాడలోనే రిజిస్టర్ అయింది కాబట్టి కంపల్సరీగా అది ఇక్కడికే రావాలి. వచ్చినాయా? వస్తే ఇక్కడ రాకుండా ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళినాయి? మరి నాకు చాలా ఆశ్చర్యం. ఆ సంఘటన జరిగిన రోజు విజయవాడ సిపి గారి స్టేట్మెంట్ ఒకటి చూశాను. విజయవాడలో ఎటువంటి ఇది లేదు, ఇక్కడ ఏది జరగలేదని చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి మనం చూస్తూ ఉంటాం, బయట దేశాల్లో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఐలాండ్లు ఏంటంటే కొన్ని కంపెనీలు రిజిస్టర్ చేసుకుంటే నువ్వు ఏ దేశం ఎక్కడికైనా సరే డబ్బులు పంపించచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక సేఫ్ హెవెన్గా మారింది అనే దానికి కమిషనర్ గారు వ్యాఖ్యలే నిదర్శనం. ఎందుకంటే ఇక్కడేం జరగలేదు, లేకపోతే ఇక్కడ ఎటువంటి ఇది జరగలేదని అంటే ఇక్కడ జరగలేదని ఒక సేఫ్ హెవెన్గా మార్చుకున్నారా? ఇక్కడ సేఫ్ హెవెన్గా మార్చుకొని ఇక్కడి నుంచి ఎక్కడ తరలించారు, ఎక్కడికి వెళ్ళి, ఇవన్నీ కూడా మిస్సింగ్ లింక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం నిఘు వర్గాలు ఉన్నాయి, సెంట్రల్ ఇంటెలిజెన్స్లు ఉన్నాయి, స్టేట్ ఇంటెలిజెన్స్లు ఉన్నాయి, అందులో మనం చూస్తాం ఎస్ఐబి లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. మరి అటువంటి వ్యవస్థలు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన హెరాయిన్ వస్తే మన రాష్ట్రంలో మన పక్కన విజయవాడ నడిబొడ్డున ఉన్న అడ్రస్తో వస్తే ప్రభుత్వం మాకేమి సంబంధం లేదు, ఇక్కడేం లేదనే విధంగా చెప్తా ఉన్నారు. అంటే
ఇది నమ్మే వాస్తవాలు కాదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మారుమూల గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, మా ఊరు లాంటి పట్టణాలు మనం చూసినా సరే ఇవాళ గంజాయి, హెరాయిన్, తెల్లమందు ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. అంటే ఇవి ఎక్కడో చోటకి ఇక్కడికి వచ్చి వెళ్ళినాయి అనేది వాస్తవం. మరి అది ఆంధ్రప్రదేశ్ ఇటువంటి మాఫియాలకి సేఫ్ హెవెన్గా మారింది అనేది కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇంత పెద్ద ఎందుకంటే ఘటన ఇది జరిగినప్పుడు safe haven గా గుజరాత్లో మార్చుకొని అన్ని ఇక్కడి వేల నుంచి వివిధ కోట్ల రూపాయల ప్రాంతాలకు విలువైన తరలించారనేది మనం మత్తు అనిపించుకునే పదార్థాలు ఆస్కారం దొరికినప్పుడు ఉంది. డిఆర్ఐకి అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క చర్చ జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క పేరు వచ్చినప్పుడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ఇదైపోయిందని కాదు, కానీ ఒక పేరు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రాథమికంగా విచారణ జరపడం, దాన్ని నిగ్గు తేల్చడం యొక్క అవసరం ప్రభుత్వం బాధ్యత. అలాంటిది అసలు ప్రైమరీ ఇది కూడా లేకుండా ఓపెన్గా ఫస్ట్ రోజే పేరు రాగానే ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం లేదు, ఇక్కడేం జరగట్లేదు, అది కనుక జోగు రమేష్ గారు కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దండి సత్యాగ్రహానికి వెళ్ళాడు, దండయాత్ర కాదు అని ఆయన డిఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇక్కడ ఈ రకమైన ఇది అంటే డ్రగ్స్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ నవేడేస్. దాని మీద ఈ రకమైన బాధ్యతారహితమైన వైఖరి ప్రభుత్వం వైపు నుంచి రావడం అనేది దేనికి సంకేతం అనేదే నా ప్రశ్న నరేంద్ర గారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ డ్రగ్స్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా ఈడీలు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి, విచారిస్తున్నారు, లింక్స్ ఏంటనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళ అడ్రస్లో వెయిట్లో ఉన్నప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ హెరాయిన్ అనేది ఇక్కడ రావాల్సిందే. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళుంటే ఇక్కడికి వచ్చి వెళ్ళాల్సిందే తప్పితే ఇక్కడ రాకుండా ఇంకో చోటకి వెళ్ళే ప్రశ్నే లేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఎందుకు ఆ సమస్యని తీవ్రంగా ఉన్న సమస్యని తక్కువ స్థాయిలో, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ గారు వినతపత్రం ఇవ్వటానికి వెళ్ళారు, అక్కడేమీ దాడి జరగలేదు, చిన్న డిఐజీ గారు చెప్పడం చిన్న కొట్లాంట, చిన్న తగాద లాంటిదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఆ సమస్య ఆ తోపులాట కూడా అలా చిన్న స్కిర్మిష్ అన్నాడు ఆయన ఇంగ్లీష్ పదాల్లో, చిన్న చిన్న నెట్టుకోటాలు లాంటివి అనేది. దానిలో ఏంటంటే దీనిలో ఏంటంటే ఇవాళ ప్రభుత్వం సమస్య తీవ్రతని తక్కువగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇదేదో మాకు సంబంధం లేనట్టు, ఇక్కడ ఏమి జరగనట్టు ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఒకటే తెలియజేసేది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఉన్నత పలుకుబడి ఉన్న పోలీసు అధికారులు, లేకపోతే వీళ్ళకి ఏమి సంబంధాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ ఎలా వచ్చింది? ఇవాళ మీరు అన్నట్టు హెరాయిన్ మన ఊళ్ళల్లో దొరకట్లేదా అంటే దొరకకుండా ఏం లేదు. మారుమూల పట్టణాల్లో కూడా ఇవాళ గంజాయిలు, హెరాయిన్లు అనేవి విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. యువత ఈ రాష్ట్రంలో మత్తులో ఉన్నారనేది చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా ప్రాంతాలు, మా పట్టణాలు చూసినా కూడా ఇవాళ పరిస్థితి చూస్తే మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అది మన ప్రాంతాలు కానివ్వండి, మన ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళటం కానీ జరిగింది. ప్రభుత్వం ఏంటంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం దీని మీద ఒక సమగ్రమైన విచారణ, ఇంత తీవ్రమైన అంశం, ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పడం జరిగింది, 2-3 అంశాలు చాలా తీవ్రంగా ఉన్న అంశాలు. ఒకటి, ఎలా అయితే మీరు హెరాయిన్ చెప్తా ఉన్నారో అలాగే మాకున్న సమాచారం ప్రకారం ఏదైతే యురేనియన్ కలకటా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారో దాదాపు అది 4,620 కోట్లకు సంబంధించింది. అది మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే అది మన దగ్గర నుంచే వెళ్ళింది అనేది. కాబట్టి ఇటువంటివి మాఫియాకి ఒక అడ్డాగా మారిందనే దానిలో ఆంధ్రప్రదేశ్ ఈ సంఘటనలన్నీ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ వెండటా కోసం పనిచేస్తూ ఉందో తప్పితే ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం లేదు. లా అండ్ ఆర్డర్ కానివ్వండి, నిఘు కానివ్వండి, వీటికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టకుండా ఈ యొక్క మాఫియాలకి సేఫ్ హెవెన్గా ఆంధ్రప్రదేశ్ మారిందనే దానికి ఇటువంటి సంఘటనలే నిదర్శనం. రైట్ నరేంద్ర గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, ఇది అంటే ఇతర విషయాలని మనం విధానపరంగా వ్యతిరేకించడము లేకపోతే సిద్ధాంతపరంగా ఇది వేరు. కానీ ఇది అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం, పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా, అన్ని రకాలు. కానీ ఇంత పెద్ద ఇది బయటపడుతుందంటే, గుజరాత్లో బయటపడిందంటే దేశానికి అరిష్టమే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నా దేశానికి అరిష్టమే, మొత్తం మానవాళికి అరిష్టమైన వ్యవహారం ఇది. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది బలమైన ఆరోపణ. అదానీ గ్రూప్ కూడా చాలా బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఈవేళ. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం అండి. ఇది ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల మద్దతుతో పోలీసు అధికారుల కనుసన్నల్లో జరిగే ఒక అసాంఘిక వ్యాపారం. ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ సంబంధించి విచారణ జరుగుతుంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు, చూస్తున్నాం కదా రోజు. ఇవాళ కూడా నటుడేళ్ళు వచ్చాడు. అయితే అందరూ అనుకుంటుంది ఏంటంటే
ఈ సినిమా వాళ్ళు డ్రగ్స్ వాడారేమో, ఎవరెవరు కొన్నారు, ఆ విషయాలు ఏమైనా తెలుస్తాయో అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు సోదరుడు పెద్ద ఎత్తున గంజాయి వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఉమ్, అతను ఒక పాపులర్ డైరెక్టర్. ఉమ్. అతను తెలిసి ఇన్వాల్వ్ అయ్యాడా, తెలియక ఇన్వాల్వ్ అయ్యాడా అనేది ఇప్పుడు విచారణ జరుగుతుంది. జరుగుతుందా? అధికార పార్టీ అదేదో పక్క వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం జరిగింది మొన్న. అధికార పార్టీ శాసనసభ్యుడు విశాఖ ఏజెన్సీలో అదే అర్థమైందిలేండి. టన్నుల కొద్ది గంజాయిని ఆ, ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నాడు. హైదరాబాద్కా? అందులో అతని సోదరుడైన సినిమా డైరెక్టర్ పాత్ర ఉమ్, ఉందా, అతనికి తెలిసి ఉందా తెలియకుందా అనే దాని మీద విచారణ జరుగుతుంది. ఉమ్, అనుకోకుండా ఏంటంటే ఆ డైరెక్టర్ చుట్టూ ఉండే బ్యాచ్ మొత్తం ఈ అతని కొడుకుతో సహా ఉమ్, దీనికి బానిసలయ్యారు. ఉమ్, దాంతో మనకి తెర మీద కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు ఏమన్నా డ్రగ్స్ కొన్నారా, కొంటే ఎవరి దగ్గర కొన్నారా అనే విచారణ జరుగుతుందేమో అనుకుంటున్నాం. ఉమ్, కానీ నిఘా వర్గాల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు ఏంటంటే అసలు వెనక జరుగుతున్న వ్యాపారంలో వీళ్ళ పాత్ర ఉందా, వీళ్ళ ద్వారా జరుగుతుందా అనేది విచారణ జరుగుతుంది. సరే, అది ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తుంది అంటే తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆ డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్లో ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని విచారణకు పిలవలేదు, వాళ్ళ జోలికి కూడా వెళ్ళదు. ఉమ్, వాళ్ళు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారితో ఆయన కొడుకుతో సమావేశం అవుతూనే ఉంటారు. వాళ్ళ పనులు, వాళ్ళ వ్యాపారాలు నడుస్తూనే ఉంటాయి. ఉమ్, గత 25 సంవత్సరాలుగా భారతీయ సమాజంలో ఒక కొత్త కల్చర్ మొదలైందండి. ఉమ్, దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్. మీకు ఎక్కడైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్ విల్ హ్యావ్ బై ప్రోడక్ట్. ఉమ్, ఇప్పుడు హైదరాబాదు 4 ఐటీ కంపెనీలు వచ్చినాయి, 4 అవుట్ సోర్సింగ్ కంపెనీలు వచ్చినాయి. దాంతో బీపీఓలు వస్తాయి, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్. బీపీఓలో డే అండ్ నైట్ పనిచేస్తారు. క్యాబులు డెవలప్ అవుతాయి. నైట్ పనిచేసేటప్పుడు ఏమైందంటే 2 గంటలు సీరియస్గా పనిచేసి ఒక బ్రేక్ తీసుకొని సిగరెట్ తాగటానికి బయటికి వెళ్తారు. ఆ వర్క్ కల్చర్లో సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి కూడా సిగరెట్ అలవాటు అయింది. అమ్మాయిలు అబ్బాయిలు ఆ తేడా తర్వాత లేకుండా అందరికీ. ఈరోజు మన పిల్లలు తాగే కూల్ డ్రింక్స్ అని మనం ఏమనుకుంటున్నామో, మన పిల్లలు తాగే అన్ని కూల్ డ్రింక్స్ కాదు. ఎనర్జీ డ్రింక్స్ అని ఏవో ఉంటాయి, వేరే తర్వాత ఉంటాయి. ఇప్పుడు కుర్రాళ్ళు తాగే సిగరెట్లు అన్ని మామూలు సిగరెట్లు కాదు. అవును. కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. దీనికి ప్రభుత్వాల మద్దతు ఉంటుంది, లేకపోతే రాజకీయ పార్టీలు. మొత్తం. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆఫ్రికా ఖండంలో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న కొన్ని దేశాలు ఒక విధానం లాగా వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ఉమ్, వాటికి వేరే ఆదాయం లేదు, ఉమ్, ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఉమ్, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో డ్రగ్స్ని లేకపోతే ఈ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయకపోతే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి ఆర్థిక వాళ్ళకి వేరే బిజినెస్ లేదు, వేరే ఆదాయం లేదు. లేదు. కాబట్టి వాళ్ళకి ఇదే మెయిన్. ఎప్పుడైతే ప్రభుత్వమే చేస్తుందో, ఉమ్, ఇప్పుడు భారతదేశంలో ఉన్న కొన్ని కార్పొరేట్ కంపెనీ అధిపతులకి ఎవరి ఆధీనంలోనైతే రేవు పట్టణాలు ఇవన్నీ ఉన్నాయో, ఉమ్, వాస్తవానికి ఇది కూడా వాళ్ళు లీక్ చేస్తేనే బయటకు వచ్చింది. డిఆర్ఐ అటాక్ చేసి బయటకు వచ్చిన విషయం కాదు ఇది. ఉమ్, అసలు ఆంధ్రప్రదేశ్లో రేవుల మీద మన తెలుగువాడే ఒక అద్భుతమైన రీసెర్చ్ చేశాడండి, కోరమండల్ కోస్ట్ మీద. రాబోయే 50 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో ఆర్థిక అభివృద్ధి మొత్తం చైనా బేస్డ్గా జరిగిద్దని అందరూ అనుకుంటున్నారు. అది ఒక చైనా కాదు, చైనా, ఇండియా. మరి ఇండియాలో ఎక్కడుంటుంది ఫోకస్ అంటే ఈస్టర్న్ కోస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దేశంలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ మన రేవుల మీద పడ్డారంటే, వచ్చే 100 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే రేవులు మన రేవులే. అది విశాఖపట్నం కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఈ ఒక పక్క ఇప్పటి నుంచే ఆ అభివృద్ధి జరగబోయే ప్రాంతాలను కబ్జా లేదు చేసుకుంటున్నారు. ఎంతో. ఇప్పుడు ఈరోజు చెప్పింది ఏంటి, ఇందాక నరేంద్ర అన్న చెప్పాడు 9,000 కోట్లని. 9,000 కోట్లు కాదు, వాస్తవానికి అది 21,000 కోట్లు. తర్వాత 21,000 కోట్లు కాదు, మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు 74,000 కోట్లు. తర్వాత ఇప్పుడు అక్కడ రేవుపట్నంలో పట్టుబడిన దానికన్నా జూన్లో 25 టన్నులు డెలివరీ జరిగింది. అవును, అవును. మరి ఆ డెలివరీ జరిగింది ఎక్కడికి వెళ్ళింది? విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి. అంటే నాకు సమాచారం ఇచ్చిన ఒక పోలీస్ అధికారి
కొన్ని విద్యా సంస్థల పేర్లు చెప్పొద్దు అని చెప్పాడు. అందుకని నేను ప్రాంతాల పేర్లే చెప్తున్నాను. చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలా ఈజీగా ఒక కిల్లీ షాప్లోనో లేకపోతే ఒక రెస్టారెంట్లోనో ఆఖరికి మొబైల్ రీఛార్జ్ సెంటర్లో కూడా మీరు కాలేజీల దగ్గర యూనివర్సిటీల దగ్గరలో ఉన్న మొబైల్ రీఛార్జ్ సెంటర్లకు వెళ్ళండి, మీకు వీళ్ళు ఏదో పేరుతో అడుగుతారు, వాళ్ళు ఇచ్చేస్తారు. అదేలే వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ ఏదో ఉంటుంది. కాబట్టి చాక్లెట్ ఇమ్మంటారేమో. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. రైట్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో టార్గెట్ యూత్లో ప్రధానంగా స్టూడెంట్స్. నిజమే. ఇప్పుడు డ్రగ్స్ వాడేది ప్రధానంగా ఎక్కువ యూతే వాడతారు, లేకపోతే సెలబ్రిటీస్ వాడతారు, లేకపోతే ఈ మద్యానికి వ్యసనమైన వాళ్ళు ఇంకెక్కువ కిక్ కోసం వాడతారు. ఇది ఓపెన్, ఇది అందరికీ తెలిసింది. కానీ ఇంత పెద్ద మొత్తంలో నరేంద్ర గారు ఇంతకుముందు చెప్పినట్టుగా దేశంలో ఇంతకుముందు 1500 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికితేనే బాబోయ్ అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు 72,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఒక ఏడాది కాలంలో దిగుమతి అవ్వడం, ఒక కన్సైన్మెంట్లో 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ రావడం అనేది వెంకటరెడ్డి గారు ఇది మోస్ట్ డేంజరస్ థింగ్. అదానీ గారు ఎన్ని కహానీలైనా చెప్పొచ్చు, లేకపోతే మా పోర్ట్లో దొరికింది మాకు సంబంధం లేదు, పట్టుకున్నందుకు సంతోషం, థ్యాంక్స్ అని చెప్పొచ్చు డిఆర్ఐకి. కానీ పోర్టుల్లో ఇలాంటిది రావడం అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నామా అంటే ప్రభుత్వాన్ని తప్పుపడడంలే, అసలు ఏపీ పేరు రావడమే ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి, ఒక మోస్ట్ ప్రయారిటీ థింగ్గా తీసుకోవాలి. అది జరగడం లేదనేది ఇష్యూ. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనకు ఎప్పుడన్నా హైదరాబాద్లో మనం న్యూస్ చూస్తాం, 400 గ్రాములు, 300 గ్రాములు, 200 గ్రాములు, ఇలా గ్రాముల్లో వింటాం కొకైన్ కానీ హెరాయిన్ కానీ. ఇప్పుడు దొరికింది 30 లక్షల గ్రాములు, 3,000 కిలోలు అంటే 30 లక్షల గ్రాములు. జస్ట్ ఇమాజిన్, 400-500కే మనం మీడియా మొత్తం దాని మీద పడిపోతుంది, అంతా చేస్తారు. 30 లక్షల గ్రాములు దొరికింది ఒకటి. ఇది దొరికింది, ఇది దొరకంది ఎంత గతంలో వచ్చింది అది ఒకటి, దారిలో ఉన్నది ఎంత ఆల్రెడీ డీల్ అయింది ఎంత అనేది ఒకటి. సో ఈరోజు ఉన్న డ్రగ్స్లో అన్ని మోస్ట్ అడిక్ట్ అయ్యేది ఎక్కువ ఏది ఉందంటే సిగరెట్, లిక్కర్ కంటే కూడా హెరాయిన్. ఒకసారి అడిక్ట్ అయ్యాడంటే ఇంకా వెనక్కి రావడం అనేది జరగదు. సరే, ఇప్పుడు ఇంత మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎందుకు డెస్టినేషన్ మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ 16 ఇది జరిగిన సంఘటన తెలిసింది. ఈ రోజు వరకు కూడా దీనికి పేపర్ ట్రయల్ ఉంటుంది. ఒకటేంటి పేపర్ ట్రయల్, బిల్ ఆఫ్ ఎంట్రీ. ఎనీ ఇంపోర్ట్, ఏ గూడ్స్ అని ఇంపోర్ట్ చేసుకొని మనం బై ఎయిర్ ఆర్ సీ, ఆకాశ మార్గం ద్వారా కావచ్చు, లేకపోతే పోర్టు ద్వారా కావచ్చు, సముద్ర మార్గాన్ని వచ్చినా కూడా మీకు మనకు మినిమం పేపర్ ట్రయల్ ఏంటి, ఫస్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీస్. ఆ బిల్ ఆఫ్ ఎంట్రీ బయట పెట్టరే, ఎందుకంటే ఆ కంపెనీ పేరుతోటి గతంలో వచ్చిన బిల్ ఆఫ్ ఎంట్రీస్ ఏంటి, ఇప్పుడు ఉంటాయండి. బిల్ ఆఫ్ ఎంట్రీ బయట పెడితే కరెక్ట్ తెలుస్తుంది అసలు ఎవరు అమ్మినోడెవడు, కొన్నోడెవడు, ఎగ్జాక్ట్ దాని వాల్యూ ఏంటి అనేది ఒకటి. రెండోది, మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది ఈవే బిల్స్, జిఎస్టీ ద్వారా. డెస్టినేషన్ ఇది కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఎక్కడ మీకు కాకినాడలో డంప్ చేయని, లేకపోతే కృష్ణపట్నం కావచ్చు, లేకపోతే వైజాగ్ కానీ ఎక్కడైనా రానివ్వండి అది. కానీ అక్కడి నుంచి అయితే మళ్ళీ విజయవాడకు రావాలి కదా జిఎస్టీ అడ్రస్ ప్రకారం, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ట్రైల్ ఒకటి ఉంటుంది, పేపర్ ట్రైల్. ఏంటంటే అది ఈవే బిల్లు. మీరు ఎందుకు ఇప్పుడు ఈరోజు మన రాష్ట్ర మంత్రులు వచ్చేసేళ్ళకి మాకు సంబంధం ఈ గోలంతా దేనికి, మీరు పేపర్ తీసుకురండి, ఈవే బిల్స్ తీసుకురండి. గతంలో ఎన్ని తీసుకొచ్చారు ఇలాంటివి, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. అది అసలు పార్టీల కోసం కాదు, ప్రజల కోసం ఆంధ్రాలోకి ఒక 2 బాటిల్ లిక్కర్ బాటిల్ వస్తే తెల్లవారుజామున బస్సులు నాపి లేడీస్ ఉన్నా కూడా బ్యాగులు తీసేసి ఎదుగుతుండ్రే రోజు మీరు ఏపీలో లిక్కర్ వస్తుందని. మరి 70,000 కోట్ల రూపాయలు అది వాల్యూ పక్కన పెట్టి మద్యం అమ్మాడని అదేదో ఊళ్ళో టీడీపీ కార్యకర్త అనే పేరుతో చేతుల మీద వెహికల్స్ నడిపించారని కూడా వార్త చూసాం మనం. వాల్యూ పక్కన పెట్టి కదా 3,000 కేజీల హెరాయిన్ రాష్ట్రంలోకి వచ్చిందంటే, అంటే ఎండ్ యూజ్ అక్కడే మన రాష్ట్రంలో మొత్తం వాడతారని చెప్పను, అక్కడ నుంచి ఇంకెటో డిస్టర్బ్ ఎక్కడ కావచ్చు. నిన్న మా బంధువులు ఒక అబ్బాయి వైసీపీ హార్డ్ కోరు ఏం చదువుతాడంటే, చూసా వెంకటరెడ్డి నీకు అర్థమైందా, మేము చదువుతుంటే అర్థం కాలేదు, విజయవాడ రాజధాని పనికిరాదు, చూసా విజయవాడకి హెరాయిన్ వస్తున్నాను. వాళ్ళ రాంగ్ నోషన్ ఎలా ఉందంటే, నేను చెప్పాను
అది విజయవాడకు వచ్చింది అనుకుంటావా, ఆంధ్రాకు వచ్చింది అనుకుంటావా, లేదా ఎవరి గవర్నమెంట్లో వచ్చింది అనుకుంటావా అనేట్లకి గమనం. అసలు విజయవాడ కాదు కదా వచ్చింది, కాకినాడకి, ఆ తర్వాత వైజాగ్కి వెళ్తుంది కదా ముందు తర్వాత. ఇండియాకు వచ్చింది, అది పెద్ద డేంజరు. అవును. ఆ తర్వాత మనకు ఆంధ్రాకు వచ్చింది, అది రెండో డేంజరు. అది వదిలేసి వీళ్ళు విజయవాడకు వచ్చింది చూసావా, మరి రాజధాని హైదరాబాద్ లో అమ్ముతున్నారు, హైదరాబాద్ రాజధానిగా మార్చేయమంటారు. ఎలా ఉందంటే రాంగ్ నోషన్స్, అంటే థింకింగ్ థాట్ ప్రాసెస్ అలా ఉంది. yeah. సరే, అది పొలిటికల్గా పక్కన పెడతాం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి, కేంద్రాన్ని అడిగేది ఒకటి. మీరు కేంద్ర ప్రభుత్వం బిల్ ఆఫ్ ఎంట్రీ బయట పెట్టండి, గతంలో ఏమేమి వచ్చినవి. అదేవిధంగా ఈవే బిల్స్ బయట పెట్టండి, ఎంత క్వాంటిటీ గతంలో వచ్చింది, ఎక్కడెక్కడికి వెళ్తుందో మొత్తం బయటకు వస్తుంది. అది కాకుండా మీరు మాకు సంబంధం లేదంటే, అసలు మీకు సంబంధం ఉందని ఎవరు చెప్పారు? అసలు అనుమానాలు అంతే, సంబంధం ఉందని ఎవరు అనలేదు. ఇలా వస్తుంది, దీని సంగతి ఏంటో తేల్చండి, ఇది భయంకరమైన వ్యవహారం అని అడుగుతున్నారు. అది నరేంద్ర గారు అడిగినా, వెంకటకృష్ణ గారు అడిగినా, ఇంకొకరు మోస్ట్ అడిగినా డేంజరస్ కదా. ఇంకోటి, అంతర్జాతీయ మీడియా కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్ ఇన్ ద వరల్డ్, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత క్వాంటిటీలో ఇంత వాల్యూ ఉన్న దొరకడం ఫస్ట్ టైం అన్నారు. దొరికింది, ఇది మళ్ళీ చెప్తున్నాను, దొరకంది ఎంత ఉందో. ఒకసారి ఇలాంటిది జరుగుతుందంటే, ఈ మోడస్ ఆపరెండి ఉందంటే ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింటుంది. ఇంత క్వాంటిటీ వచ్చిందంటే వాళ్ళు చిన్న చిన్న క్వాంటిటీతో మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చి ఉంటారు. అదొకటి. పదే పదే బీజేపీ వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి, మోడీ గారి చేతిలో దేశం సురక్షితంగా ఉంది అంటుంటారు కదా. 2014 వస్తున్నాను ఒకటే పాయింట్ మళ్ళీ. 2019 ఫిబ్రవరి 14వ తేదీన మీకు గుర్తుంటుంది, పుల్వామా దబడి 350 కేజీల ఆర్డీఎక్స్ పట్టపగలు నేషనల్ హైవే మీదకి వచ్చి శ్రీనగర్లో వచ్చేసి క్యాన్వాయ్ సిఆర్పిఎఫ్ వెళ్తుంటే కొడితే ఎవరి చేతిలో దేశం భద్రత ఉంది? పట్టపగలు. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత హెవీ క్వాంటిటీ, హై వాల్యూ ఉన్నది మన దేశంలోకి డ్రగ్ ఇంపోర్ట్ అయింది. అది ఎక్కడి నుంచి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇంతకంటే ఇంకా చెప్పాలి వెంకటకృష్ణ గారు, దేశం సురక్షితంగా ఉందని చెప్పాలి మనం ఈరోజు. భారతదేశం సురక్షితంగా ఉందా? ఇట్స్ నాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. డెఫినెట్ గా ఉగ్రవాదులు అంటే సాయుధులైన ఉగ్రవాదులు ఒకవైపు, ఆర్థిక ఉగ్రవాదం ఒకవైపు, ఇగో ఇలాంటి డ్రగ్ ఉగ్రవాదం ఒకవైపు, ఇవన్నీ చాలా డేంజర్ థింగ్స్. లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ పోర్టుల దగ్గర ఎలా వస్తాయి అనేది మనం సెకండ్ దీంట్లో చర్చిద్దాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా ముంబైలోకి సముద్రం ద్వారా వచ్చి అప్పుడు ఎలాగైతే ఉగ్రవాదులు ముంబై మీద అటాక్ చేశారో, ఇప్పుడు ముంద్రా పోర్టు ద్వారా అదే తరహాలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చాయి. ఇది దేశం మీద ఒక రకమైన దాడి, దేశ యువత మీద కానీ దేశ భవిష్యత్తు మీద కానీ. దీన్ని ఒక సిబిఐ జాయింట్ డైరెక్టర్ గానో లేకపోతే పూణే కమిషనర్ గానో పనిచేసిన మీరు ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? పర్టికులర్గా దీని మీద ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి చేసినట్టుగా కూడా అరెస్ట్ చేశారు కదా ఆల్రెడీ. ఈ లింకును ఎలా చూస్తారు? యాక్చువల్గా ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఈ పోర్ట్స్ మేనేజ్మెంట్ తర్వాత ఈ పోర్ట్ ఆపరేషన్స్ అన్న వాటి గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. భారతదేశంలో యాక్చువల్ గా ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ అని 1908లో చేశారు. తర్వాత మేజర్ పోర్ట్స్ యాక్ట్ అని 1963లో చట్టం చేశారు. దీని ప్రకారంగా భారతదేశంలో 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత 187 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. మొత్తం 7,500 కిలోమీటర్ల మన కోస్ట్ లైన్ లో. తర్వాత మీరు యాక్చువల్ గా భారత రాజ్యాంగం చూస్తే ఆర్టికల్ 243లో ఏం చెప్పారంటే, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇందులో పవర్స్ ఉన్నాయి ఏదైనా మేజర్ పోర్ట్ అని డిక్లేర్ చేయడానికి. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే గుజరాత్ లోనే 2 పోర్ట్లను మనం కంపేర్ చేద్దాం. మొదటిది వచ్చేసి కాండ్లా పోర్ట్, దీన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ పోర్ట్ అంటారు దీన్ని. ఇది మేజర్ పోర్ట్. అంటే మేజర్ పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో దాని మేనేజ్మెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్. సింపుల్, అంటే మీకు తెలుసు, మీకు ప్రజల కోసం చెప్తున్నా, వ్యూయర్స్ కోసం. మేజర్ పోర్ట్ అంటే ప్రభుత్వ పోర్టు, మైనర్ పోర్ట్ అంటే ప్రైవేట్ పోర్ట్. ప్రైవేట్ పోర్ట్. కరెక్ట్. ఇప్పుడు ముంద్రా పోర్ట్ తీసుకుంటే ఎక్కడైతే ఉందో ఆ ముంద్రా పోర్ట్ లో మీరు ఒకసారి వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఒకసారి చూస్తే, కాండ్లా పోర్ట్ లో 123 మిలియన్ టన్నుల బిజినెస్ అవుతే అదే ముంద్రా పోర్ట్ లో 137 మిలియన్ టన్స్ అవుతుంది. అంటే ఎందుకు మేజర్ పోర్ట్స్ వదిలేసి మైనర్ పోర్ట్స్ ఆర్ నాన్ మేజర్ పోర్ట్స్ దగ్గర ఈ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ పెరుగుతుంది అని ఆలోచించాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఈ నాన్ మేజర్ పోర్ట్స్ లో బిజినెస్ వాల్యూమ్స్, ప్రాఫిట్స్ ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రొసీజర్స్ అక్కడ ఉండవు. ఈ రోజు మీరు చూస్తే మీరు అన్నట్టు అదానీ కూడా ఏం డిక్లేర్ చేశారంటే, మా దగ్గర పోలీసింగ్ పవర్స్ లేవు అని అన్నారు. మా దగ్గర పోలీసింగ్ పవర్స్ లేవు, వీ కాంట్ డూ పోలీసింగ్ ఇన్ అవర్ పోర్ట్స్. అంటే వీట్లను ఆసరాగా చేసుకుని చాలా మంది ఇటువంటి డ్రగ్స్ గానీ మిగతావి గానీ సప్లై చేయడానికి
చాలా ఈజీగా వీలవుతుంది అన్నది మనకు ఒకటి పాయింట్ ఒకటి అర్థమవుతుంది. యా సో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఇక్కడ పోలీసింగ్ ఎలా జరుగుతుంది, మేజర్ పోర్ట్స్ లో ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో అటువంటి సిస్టమ్స్ ని మనం ఎందుకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయకూడదు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద కేసు. ఇందాక జీవి రెడ్డి గారు అన్నట్టు ఇది మొత్తం ప్రపంచంలోనే ఒక పెద్ద మేజర్ హాల్. యా మనం ఎప్పుడైతే చూసుకుంటే ప్రాక్సీ వారు 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఫేక్ కరెన్సీని దేశంలో పంప్ చేయడం, అవును రెండవది వచ్చేసి ఇల్లీగల్ ఆర్మ్స్ ని పంప్ చేయడం, మూడవది వచ్చేసి నార్కోటిక్ డ్రగ్స్. ముఖ్యంగా భారతదేశంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే 75% యువతతో ఉన్న భారతదేశంలో ఇటువంటి ఇంత క్వాంటిటీస్ లో మనకు గనక వస్తే ఏమైపోతుంది, ఇది ఎక్కడికి చేరబోతోంది అన్నది మనం పంజాబ్ లో చూసాం. యాక్చువల్లీ పంజాబ్ లో యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయారో ఈ డ్రగ్స్ వల్ల అన్నది మనందరి ముందు ఉన్న. అవును ఇప్పుడు మీరు ఈ కన్సైన్మెంట్ చూసుకుంటే ఈ బందర్ పోర్ట్ మన ఇరాన్ నుంచి ఇది ఆఫ్ఘన్ మెటీరియల్ మన దగ్గరికి వచ్చింది. ఈ బుక్ చేసిన వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేశారు, సుధాకర్ అండ్ హిజ్ వైఫ్ అనుకుంటారు. ఇద్దరిని ఈ రోజు పోలీసుల విధంగా ఢిల్లీలో ఒక 7 మందిని అరెస్ట్ చేసి అందులో ఆఫ్ఘన్ నేషనల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళతో ఏదైనా లింక్ ఉందా అన్నది కూడా చూడొచ్చు. ఇందులో మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీన్ని చాలా సీరియస్ గా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. తర్వాత ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇందాక జీవి రెడ్డి గారు చెప్పినట్టు ఈవే బిల్స్ ఎలా, ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ వెరీ మోస్ట్ ప్రొఫెషనల్ అండ్ ఇదిగా జరగాలండి ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఇది గనక జరగకుంటే తర్వాత నాన్ మేజర్ పోర్ట్స్ లో కూడా సిస్టమ్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేయాలన్నది. ఇప్పుడు మొన్న వచ్చిన మేజర్ పోర్ట్స్ యాక్ట్ 2021 లో కూడా ఈ మేజర్ పోర్ట్స్ లో కూడా మోస్ట్లీ ప్రైవేట్ ఆపరేషన్స్ చేయడానికి బిల్ పాస్ అయింది. అందువల్ల ఇప్పుడు మేజర్ పోర్ట్స్ లో కూడా ఏం జరగబోతుంది అన్నది మన ముందు ఆలోచించాల్సిన విషయాలు. కాబట్టి ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలన్నది నా సూచన. వెంకటకృష్ణ, ఇది సూచనే కాదండి, ఇది ఒక అలారం కూడా, ఒక అలర్ట్ కూడా. నిజానికి ఇది ఇది అందరూ భయపడుతున్నారు దీనికి, అది కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయో అర్థం కావట్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో డ్రగ్స్ పండిస్తుంటే భారతదేశంలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయాలేమో, ఈ వస్తున్న కన్సైన్మెంట్స్ చూస్తుంటే కన్జ్యూమ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. అలాగే ఈ పోర్టులే దీనికి, ఈ డ్రగ్స్ రాకెట్స్కి, డ్రగ్స్ వీటికి దిగుమతికి ఎంట్రీలుగా ఉన్నప్పుడు, లేకపోతే అక్కడే దిగుమతి అవుతున్నప్పుడు ఈ పోర్టులను కూడా ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం కూడా చాలా సరే, ఇది పొలిటికల్లా లేకపోతే ఇంకోట పక్కన పెడితే దేశ భద్రతకి ఏమాత్రం మంచిది కాని నిర్ణయం. ముంబై మీద అటాక్ జరిగినప్పుడు భవిష్యత్తులో సముద్ర తీరాల్లో పట్టణాలు, నగరాలు అంటే రాజధాని లాంటివి ఉండకూడదు అనే ఒక చర్చ కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు పోర్టుల ద్వారా ఇలాంటివి రాకూడదనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మేజర్ పోర్ట్స్లో తనిఖీలు ఏ రకంగా ఉంటాయి, మైనర్ పోర్ట్స్లో తనిఖీలు ఏ రకంగా ఉంటాయి, పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏనాడు రాంది ఇప్పుడు ఈ లింక్ గుజరాత్కి సంబంధించిన ఈ డ్రగ్ దిగుమతిలో ఆంధ్రప్రదేశ్ లింక్ ఎందుకు వచ్చింది, దీని మీద ఎందుకు ఒక ఓపెన్ స్టేట్మెంట్ రావడం లేదు, ఏదో లైటర్ విన్లో తీసేయడం తప్ప వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ సీరియస్ అఫెన్స్. ఒకవేళ అదే కనుక జరిగితే దీన్ని వదిలేది లేదు, ఎవరినైనా శిక్షిస్తాం, ఇలాంటి ఒక గట్టి ప్రకటన ఎందుకు రాలేదు? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక ఈ లింక్సే కనుక ఉంటే మరొక మాఫియా తయారవుతుందా? ఒక ముంబై లాగానో, ఒక పూణే లాగానో, లేకపోతే పంజాబ్లో ఆ మధ్య చూసాం మనం, ఉడతా పంజాబ్ అని ఒక సినిమానే తీశారు ఏకంగా. కొన్ని నగరాలు అలా తయారవుతున్నాయి డ్రగ్ సెంటర్స్గా. సో ఇలా మారకుండా చూడాలంటే ఏం చేయాలి? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనం మాదక ద్రవ్యాలకు సంబంధించిన చర్చను చూస్తున్నాం. భారతదేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి అయిన వ్యవహారం 16వ తేదీన బయటపడింది. ఇది ఆ రోజున బయటపెట్టారు, కానీ అప్పటికే ఎన్ని రోజులైంది వీళ్ళు డిటెక్ట్ చేసి దాన్ని, ఎప్పటికీ అక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది, వీళ్ళు పట్టుకుని అంతా అయిపోయిన తర్వాత కదా ఎప్పుడు కూడా బయట పెడతారు. ముందు రాగానే పట్టేశాం అని ఏ సంస్థలు బయట పెట్టవు, పర్టికులర్గా ఇలాంటి వాటిలో. అందులోనూ అదానీ గారి పోర్టు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి బయట పెడతారు. కాబట్టి డెఫినెట్గా అప్పటికే వారమో 10 రోజులు 20 రోజులు అయి ఉంటుంది అనుకుంటున్నారు అందరూ అదే అనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా అప్పటికి కనీసం 2 వారాల 10 రోజులను అయి ఉంటుంది. ఆ తర్వాత అంతా సర్దుకుని ఇది మాదక ద్రవ్యాలు కాబట్టి దీంట్లో
ఏం చేసినా కూడా మొత్తం ప్రభుత్వాలకే ముప్పు కాబట్టి దీన్ని మనం బయట పెట్టడమే మంచిది అని చెప్పి బయట పెట్టారనే చర్చ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే బయట పెట్టే ముందు కానీ పెట్టిన తర్వాత కానీ జాతీయ మీడియాలో దేనికి సంబంధించిన కవరేజ్ చాలా తక్కువ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు లేదు అని చెప్పాలి. ముంద్రా పోర్ట్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు హెరాయిన్ పట్టుబడింది అనే విషయాన్ని జాతీయ మీడియా, నిజానికి దేశహితం కోరే మీడియా బంబాట్ చేయాలి, చేయలేదు. ఇవాళ అదానీ గ్రూప్ ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం చూపిస్తున్నాయి. ఎందుకు దాని మీద ఎందుకు స్వీయ నిషేధాన్ని పాటించారు, 16వ తేదీ చేసిన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి అనే దాని మీద ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉంది. తర్వాత 16వ తేదీకి కొద్ది రోజుల ముందేనేమో, మరి అది మున్నలో సబ్జెక్టు కరెక్షన్ ఒక 3-4-5 డేస్ బిఫోర్ అదానీ బ్రదర్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళారు. అది ఎందుకు కలిసారు తెలియదు, దానికి లింక్ ఉందా లేదా ఐ డోంట్ నో, కలిసి వెళ్ళారు. సో ఇలాంటి వాటిని కూడా కొంతమంది చర్చకు తీసుకొస్తున్నారు. ఇక్కడ చాలా కీలకమైంది ఏంటంటే విదేశీ మారక ద్రవ్యాలు అనేవి దేశానికి అవసరం. విదేశీ మారక ద్రవ్యాలు నిల్వలు పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతైనా కష్టపడాలి. ఎందుకంటే అవి ఉంటేనే రూపీ వాల్యూ పెరుగుతుంది, డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గుతుంది, రూపాయి బలపడుతుంది. కాబట్టి విదేశీ మారక ద్రవ్యాలు అవసరం. మరి విదేశీ మాదక ద్రవ్యాలు వస్తే పరిస్థితి ఏంటి? కొలాప్స్. ఒక జింబాబ్వే లాగానో, ఒక ఎరిత్రియా లాగానో, ఒక సొమాలియా లాగానో ఇట్లా అయిపోతుంది ఈ దేశం. అలా అవ్వాలనుకుంటున్నారా దేశం కానీ రాష్ట్రం కానీ, అది ప్రజలు నిర్ణయించుకోవాలి. సో ఇక్కడ నరేంద్ర గారు, హూ ఈజ్ ఎస్కోబార్? ఎవరు ఈ మొత్తం వ్యవహారంలో ఎస్కోబార్ ఎవరని మీకు అనిపిస్తోంది? చాలా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. నాకు వినపడే వేరు, మీకు వినపడే వేరు. మీకు ఎవరు అనిపిస్తోంది? ముఖ్యంగా నేనైతే ఒకటి స్పష్టంగా చెప్పగలను, వ్యక్తులుగా మనం పేరు కంటే ప్రభుత్వాల యొక్క పాత్ర దీనిలో చాలా కీలకం. ఇందాక డిబేట్లో ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడే దానిలో ఒక్క విషయం కీలకమైంది. ఎందుకంటే ఇవాళ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారం వచ్చింది అంటే దానికి సంబంధించిన ప్రధానమైన ఆదాయ వనరులుగా మాదక ద్రవ్యాలను ఎంచుకొని ఇతర దేశాలకు పంపించడం మూలనే వాళ్ళు ఇవాళ దాదాపు 1,00,000 కోట్ల దాకా ఆదాయం తాలిబాన్లోకి వచ్చింది. ఆ ఆదాయాన్ని వాళ్ళు ఆయుధాలకు ఖర్చు పెట్టని, వాళ్ళకి సంబంధించిన రకరకాల ఆయుధాలను ప్రొక్యూర్ చేసుకోవడానికి వాటిని ఉపయోగించారు. ఇవాళ తాలిబాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలించే స్థాయికి రావడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా దేశ భద్రతకి చాలా కీలకమైన అంశం, ముఖ్యంగా దేశానికి సంబంధించి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు యువతని నిర్వీర్యం చేసేది ఇది. ఎందుకంటే ఇవాళ కొంతమంది ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, వీళ్ళు ఒకవేళ వ్యాపారం మన అదానీ గారు వ్యాపారం పరంగా ఆయన ఎదిగితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే వాళ్ళ సంబంధించిన సంస్థల్ని వేదికగా చేసుకొని దేశ భద్రతకి, దేశానికి ముప్పు కలిగించి ఇటువంటి మాదక ద్రవ్యాలు వస్తే మాకు పోలీసింగ్ లేదు అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే మేము చూసిన దానిలో కృష్ణపట్నం వాటికి చూసిన దానిలో ఏ పోర్ట్ కాపోర్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే నాకు తెలిసి అక్కడ కస్టమ్ అధికారులు ఉంటారు ఆ పోర్ట్స్లో, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వచ్చేదాన్ని పోయేదాన్ని కంపల్సరీగా ఆ కస్టమ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వాలి. మరి అటువంటి క్లియరెన్స్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి కస్టమ్స్ ఈ ప్రైవేట్ పోర్ట్స్ వచ్చిన తర్వాత కస్టమ్ ఆఫీసులే ప్రైవేట్ పోర్టులో పెడుతున్నారు. అటువంటి అప్పుడు ఇటువంటి వ్యవస్థలు ఇవాళ దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యవస్థలు ఇంత పెద్ద ఎత్తున రావటం కానీ, కంటైనర్లు రావటం వెళ్ళటం జరిగిందంటే వివిధ ప్రభుత్వంలో పెద్దల యొక్క పాత్ర, అది దేశంలో ఉండనివ్వండి, రాష్ట్రంలో ఉండనివ్వండి, పాత్ర లేకుండా ఇది సాధ్యపడుద్ది, ఒక సామాన్యుడు చేయగలడు అనుకోవటంలో అసలు అసాధ్యం అది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, ఇవాళ మారిన పరిస్థితిలో మామూలు GST తీసుకొని ఒక సరుకు ఒక చోట బదులు ఒక చోట పంపిస్తే ఎక్కడో చోట ఆపేసి నువ్వు పెనాల్టీ కట్టనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది దాదాపు ఇన్ని కంటైనర్లు యథేచ్ఛగా రావటం వెళ్ళటం, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళటం జరిగిందంటే ఈ యొక్క వివిధ వ్యక్తులు, ఎందుకంటే కీలకమైన వ్యక్తులు ప్రమేయం లేనిది ఎలా సాధ్యపడుద్ది? అది కీలకమైన వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా ఇటువంటివన్నీ కూడా, ఎందుకంటే ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఎవరైనా నిఘు వ్యవస్థలో ఉండనివ్వండి, పోలీస్ వ్యవస్థలో ఉండనివ్వండి, లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దల్లో ఉండనివ్వండి, వీళ్ళందరి యొక్క సహకారం లేకుండా ఒక మామూలు వ్యక్తి, ఎక్కడో ఉన్న వ్యక్తి చేయటానికి సాధ్యపడుద్దంటే అసలు అసాధ్యం.
నేను ఇందాక ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇవాళ మనం డ్రగ్స్ గురించి వీటి గురించి ఇవాళ ఎక్కడో లేవు. మనాళ్ళు ఇందాక ఒకళ్ళు చెప్పినట్టు ఇవాళ మా ఊరు పట్టణాల్లో దొరుకుతున్నాయి. ఇందాక కూడా నేను చెప్పాను, ఇవాళ అంతా విచ్చలవిడితరంగా గంజాయి కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. ఇది కేవలం ఏంటంటే నా దృష్టిలో అయితే పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యం బాగా ఉంది. ఎందుకంటే ఇది పోలీస్ యంత్రాంగం అనేది వివిధ నిఘు ఏజెన్సీలు ఉంటాయి, దేశానికి ఉన్నాయి, రాష్ట్రానికి ఉన్నాయి. ఈ నిఘు ఏజెన్సీలన్నీ కూడా పొలిటికల్ వెండటా మీద దృష్టి పెడుతున్నాయి తప్పితే శాంతి భద్రతల కీలకమైన అంశాల మీద దృష్టి లేకపోవటం మూలన ఇటువంటి అరాచక శక్తులకు అందరికీ కూడా మన రాష్ట్రం అడ్డాగా మారింది. అటువంటి మాఫియాలన్నీ కూడా మనది సేఫ్ హెవెన్ కింద భావించి ఇక్కడి నుంచి చేస్తాననే దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది వాటికి సేఫ్ హెవెన్గా పెట్టుకుని వివిధ వ్యాపారాలు, ఇటువంటి మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఇందాక మనాళ్ళు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుందంటే ఒక క్లబ్లో జరిగిన కొద్ది మాదక ద్రవ్యాలు వాడిన వ్యక్తులను ఇది చేసుకొని చేస్తూ ఉంది. మరి ఇన్ని వేల కోట్లు, ఇందాక మీరు చెప్పారు దేశాన్ని కాదు ప్రపంచం తీసుకున్నా కూడా ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ రాకెట్ కింద తీసుకోవాలి దీన్ని. మరి అటువంటి దాని మీద కేంద్రం స్పందించడం కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న అధికారులు కేవలం ఇక్కడికి ఏమీ జరగలేదు, ఇక్కడ ఏమీ లేదనే విధంగా చేతులు దులుపుకుంటా ఉన్నారంటే ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగిన వ్యవహారంగా మనం భావించాల్సిందే. దీనిలో పెద్ద చేపలు చాలా ఉన్నాయనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. సామాన్యుడు అదే చేస్తే ఈ పార్టీకి తీసుకెళ్లేవాళ్ళు, తోసేసేవాళ్ళు లోనకి, ఇదిగో వీడు అది చేస్తున్నాడు అని చేసేవాళ్ళు. కాబట్టి ఇది చాలా పెద్ద చేపలు కేంద్రంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి పోలీసు వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు పనిచేయటం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. శ్రీనివాసరావు గారు, మామూలు విషయాల్లో ఆ పార్టీ మీద దాడి, ఈ పార్టీ మీద దాడి, లేకపోతే వ్యక్తుల మీద దాడులు, ఇటువంటి విషయాల్లో పోలీసులు ఏదో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అది ఒక ఆస్పెక్ట్. కానీ ఇటువంటి విషయంలో ఇటువంటి డ్రగ్స్ అనే ఒక మహమ్మారి కాబట్టి ఇది, ఈ విషయంలోనైనా పోలీసులు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందేమో. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం చెప్పిందనో, ప్రభుత్వం చెబుతుందనో, నాకు తెలిసి ప్రభుత్వం మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది నేను అనుకోను. ఏమన్నా ఒకవేళ అయితే ఒకరో ఇద్దరు ఏమన్నా ఉంటారేమో, కానీ మొత్తం ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిందని అనడానికి లేదు. అసలు ఆ ఒకరిద్దరు ఇన్వాల్వ్ అయ్యారు అనడానికి కూడా మన దగ్గర ఏమీ ఆధారాలు లేవు. ఒక చర్చ, ఒక అనుమానం, ఎవరో ఒక మాజీ ఎంపీ ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయలేక ఇది చేస్తున్నాడని, లేదో మంత్రి గారు ఈ మధ్య అటు ఇటు తిరుగుతున్నాడు ఏదో చేస్తున్నాడని, ఇలాంటి ఒక పై లెవెల్లో ఒక రకమైన ఒక అనుమానమో లేదా ఒక చర్చో లేదా ఒక పుకారో, ఇది తప్ప ఒక బలమైన ఆధారం లేని ఒక ఆరోపణలు ఇవి. సో ఇలాంటి విషయంలోనైనా పోలీసు నిగ్గుదాల్సిన అవసరం ఉందా లేదా? మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాడని చెప్పిన పోలీస్ అధికారి పేరు త్రివిక్రమ వర్మ. అవును. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యాపారం ఆయన ప్రోత్సాహంతో ఎలా జరిగిందో డిఎస్పీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. ఎవరు అప్పుడు ఎస్పీ ఉన్నవారు? ఈ త్రివిక్రమ వర్మ పశ్చిమ గోదావరి ఎస్పీగా ఉన్నప్పుడు సునీల్ కుమార్ అనే డిఎస్పీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. ఈయనే ప్రోత్సహించాడా? ప్రభుత్వంలో క్రింది స్థాయి ఉద్యోగులు కాకుండా ఒక స్థాయి దాటిన ఉన్నతాధికారులకి వాళ్ళ జీతం ద్వారా వచ్చేది చాలా తక్కువ, ఈ అక్రమ సంపాదన చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో, సరే ఆఫ్ఘనిస్తాన్ ఇతర దేశాల పరిస్థితి పక్కన పెడదామండి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం విశాఖ ఈస్ట్ గోదావరిలో 15,000 ఎకరాల్లో గంజాయి సాగు ఈ పంట పండుతుంది. తర్వాత సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలు. తర్వాత ప్రభుత్వం కూడా ప్రమాదాన్ని అర్థం చేసుకొని, ఇది ప్రతి ఇంట్లోకి వస్తుందండి ఈ ప్రమాదం. ఇదేదో పేదవాళ్ళకి లేదా మధ్యతరగతి వాళ్ళకి కాదు, ఈ దేశాన్ని పరిపాలించిన ఒక బలమైన ప్రధానమంత్రి కొడుకు దీనికి బలయ్యాడు. ఒక ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు కొడుకు దీనికి డ్రగ్స్ బలయ్యాడు. అలాగనే ఉన్నత కుటుంబాల్లో ఈరోజు పేర్లు చెప్పుకోవటానికి సిగ్గుపడతారు చాలామంది. వాళ్ళు రాజకీయ జీవితంలోనూ వ్యాపారాల్లోనూ చాలా పెద్దవాళ్ళు, కానీ పిల్లల పరిస్థితి ఏంటి అంటే చాలామంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు బలవుతున్న దారుణమైన అంశం ఇది. ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి, కానీ ప్రభుత్వాలు దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఇకపోతే ప్రభుత్వాలు అంటే అందరినీ చెప్పలేమన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు అతను ఎవరో విజయవాడ రాజధానిగా పనికిరాదు అని. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత రకరకాల కంపెనీలు వస్తున్నాయి, లేదా రకరకాల పెట్టుబడిదారులు వస్తున్నారు, స్థలాలు కొంటున్నారు, విఐటి వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, ఇట్లా అనేక సంస్థలు వస్తున్నాయి. ఇవన్నీ చూసి రాజధాని గ్రామంలో మందడంలో మాదల ఫణి అనే ఒక యువకుడు
ఒక వ్యాపారం ప్రారంభించాలనుకొని ఒక రెస్టారెంట్ పెడదాము ఉమ్, రాజధాని ప్రాంతంలో. ఆ రెస్టారెంట్లో నేను మా లాస్ట్ టైం డిబేట్లో కూడా చెప్పాను, విశాఖపట్నంలో పబ్ లేదని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని. సరే ఆ రెస్టారెంట్లో ఒక పబ్ కూడా పెడదాము అని ప్లాన్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తే ఎక్సైజ్ మంత్రి గారి నుంచి పర్మిషన్ వచ్చింది. ఉమ్, దాన్ని ఆ పర్మిషన్ అంటే అమరావతి గ్రామంలో, అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక గ్రామంలో ఒక రెస్టారెంట్ పెట్టి ఆ రెస్టారెంట్లో ఒక పబ్ కూడా పెట్టడానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రయత్నం చేస్తే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ ఆపేసి అమరావతిలో ఇట్లాంటి కల్చర్ ఎలవ్ చేయము అంటే అతను ఆపేశాడు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు పెట్టమని అప్లికేషన్ వైజాగ్లో వెంకటరెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. వైజాగ్లో పెడతా. కాబట్టి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ లేదా లక్ష్మీనారాయణ గారి లాంటి ఉన్నత స్థానంలో ఉన్న అధికారులకు కానీ సమాజం పట్ల బాధ్యత ఉంటే తప్ప దీన్ని ఆపలేరండి. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు సంపాదన తప్ప ఇంకేం చూసుకోవట్లేదు కాబట్టి అవును. వాళ్ళ పిల్లలు బలవుతున్నా. ఇంకో విషయం అండి, ఇప్పుడు ఇట్లాంటిది సరే కింది వాళ్ళు మద్యానికి అలవాటు పడుతున్నారు, పై వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. అలవాటు పడి ఏమవుతున్నారు, కుటుంబాల్లో వ్యక్తిగత జీవితం మొత్తం నాశనం అవుతుంది. యా. వాళ్ళు పేరుకు ధనవంతులు, వాళ్ళు పేరుకి సెలబ్రిటీ, వాళ్ళ పేరుకు సెలబ్రిటీ. లాస్ట్ వీక్ ఆ పసిపాపని అత్యాచారం చేసి చంపిన తర్వాత చాలా చర్చ జరిగింది మన సమాజంలో. ఆ చర్చ సందర్భంలో బిగ్ బాస్ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది మాట్లాడింది ఏంటంటే, ఎవరైతే బిగ్ బాస్ గురించి అడావుడి చేస్తున్నాడో ఆయన ఇంట్లో 5 డైవర్స్ తీసుకున్నారు. సరే అది అంటే నేను చెప్తున్నా ఇది తెర మీద కనపడేది, అవునవును. దీని ప్రభావం అది, ఉంటాయి రకరకాలుగా ఉంటాయి దీని ప్రభావం అది. Right. అలాంటప్పుడు ఈ నైతిక విలువలు లేని ఈ ఆర్థిక అభివృద్ధి ప్రమాదమే తప్ప అది నిజమైన అభివృద్ధి కాదు. ప్రమాదం కాదు అసలు. దాన్ని అభివృద్ధి అనడానికి అది పాజిటివ్ గానైనా నెగిటివ్ గానైనా అభివృద్ధి అనే పదమే దానికి వర్తించదు. అది ఇందాక చెప్పేదిగా వెనిజులా లాంటి దేశాల జాబితాలో చేరిపోతాం, ఇదంతా దూరంలో లేదు. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక నెల్సన్ మండేలా కొడుకు కూడా డ్రగ్స్ కే బల్లే చనిపోయాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత. వెంకటరెడ్డి గారు, అదానీ గ్రూప్ రిలీజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్టర్ కాంగ్రెస్ స్ప్రెడ్స్ లైస్ ఓవర్ ముంద్రా పోర్ట్ డ్రగ్స్ బస్ట్, కాల్స్ అవుట్ మలీషియస్ ప్రాపగండా అగెనిస్ట్ కంపెనీ. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ ముంద్రా పోర్ట్లో దొరికిన దాని మీద చేసిన స్టేట్మెంట్స్, ఇది ఇవన్నీ అబద్ధాలు, కావాలని మా మీద బురద జల్లుతున్నారు అనేది వాళ్ళు చేసిన ఆరోపణ. ది అదానీ గ్రూప్ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ టు ఇష్యూ ఏ మీడియా స్టేట్మెంట్ ఆఫ్టర్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ సపోర్టర్స్ indulged in spreading blatant lies over the seizure of almost 3,000 kg of heroin at Mundra Port in Gujarat's Kutch district by the Directorate of Revenue Intelligence and Customs officials. ఇది పరిస్థితి. అంటే ఆరోపణల మీద స్పందించారు కానీ అసలు దాని ఏంటి, ఆ రోజు జరిగిన దాని మీద వెంటనే ఎందుకు అదాని హిమ్సెల్ఫ్ హ్యాస్ టు కమ్అవుట్ కదా, ఆయన బయటికి రావాలి. ఎస్, ఈ పోర్ట్స్ అని నా చేతిలో ఉన్నాయి, జరిగింది అని చెప్పాలి. లేదా కేంద్ర మంత్రో, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రో వచ్చి చెప్పి ఉండాల్సింది. ఇంతవరకు ఆ ప్రస్తావన లేదు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇందాక లక్ష్మీనారాయణ గారు క్లియర్గా చెప్పారు, ఏ పోర్టులు ఎక్కువ జరుగుతుంది, ఏ పోర్టులు తక్కువ జరుగుతుంది, ఇంత క్వాంటిటీ ఏ పోర్టులో జరగాలి, ఏ పోర్టులో జరిగిందంటని అక్కడే అర్థమవుతుంది. అక్కడే అర్థమవుతుంది. గవర్నమెంట్ పోర్టులో కంటే ప్రైవేట్ పోర్టులో ఎక్కువైందని అర్థమవుతుంది కదా, క్లియర్గా చెప్పారు వారు. సో దీంట్లో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది ఏముంది, వాళ్ళు భుజాలు ఎందుకు అంత తడుముకోవాలి? ఎవరు అసలు వెరిఫై చేయాల్సింది? డిఆర్ఐ దాకా ఎలా, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దాకా వెళ్ళాలా? ముందు వీళ్ళు కూడా చూసుకోవాల్సింది. అవును, పోలీసింగ్ లేదంటారు. నువ్వు కస్టమ్స్ పోర్టును రన్ చేస్తున్న దగ్గర ప్రాపర్ పోలీసింగ్ లేదంటే రేపు తీవ్రవాదులు వచ్చినా కూడా ఇలానే చెప్తావా? తీవ్రవాదుల కంటే దారుణం వెంకటకృష్ణ గారు, ఒక 10 మంది వస్తే ఒక 20 మందిని కాల్ చేస్తారు. కానీ ఈరోజు అదిగైనా వచ్చిందంటే కొన్ని లక్షల మంది యువత దట్టు పాడైపోతారు, చచ్చిపోతారు కూడా. తర్వాత కొంత అడిక్ట్ అయ్యి తినడం మొదలు పెడతారు. అంతకంటే దారుణం కదా ఇది. కరెక్ట్. తీవ్రవాదులు వస్తే ఒకేసారి స్పాట్లో కాల్చిపోతారు. వీళ్ళ కుటుంబాల మానసిక వేదన, ఆర్థికంగా నష్టపోతారు, కొంత సమయం తర్వాత చనిపోతారు కూడా. దానికి వీళ్ళు చెప్పే సమాధానం మీద దానికి కాంగ్రెస్ ఏదో న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. ఈరోజు వెంకటకృష్ణ గారు, మీరు నేషనల్ మీడియా చూసేవాళ్ళు ఎవరైనా చూడండి, కావాలంటే నేను చెప్తాను. రోజు ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, రోజు నేషనల్ మీడియాలో న్యూస్ రాని రోజు లేదు. కానీ ఈరోజు ఇంత వాల్యూ డ్రగ్ హెరాయిన్ వస్తే అంతర్జాతీయ మీడియాలో వచ్చినంత కూడా నేషనల్ మీడియాలో లేదు. నేను పర్టికులర్గా ఫాలో అయ్యాను. దానికి తొక్కి పెట్టారు ఇలాగా. ఒక టెర్రరిస్ట్ వస్తే, టెర్రరిస్ట్ వస్తే, పంజాబ్ ఎన్నికలు వస్తేనేమో అక్కడ
టెర్రరిస్ట్ వచ్చారని మొదలు పెడతారు. అవును. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి, అక్కడ టెర్రరిస్టులు terrorist ఓట్లు మొదలు పెట్టారు. వేస్తున్నారు ఈ దేశంలో. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ టెర్రరిస్ట్ వచ్చారని రోజు నేషనల్ మీడియాలో మీరు గమనించండి ఉంటుంది. అవును. బట్ ఇంత జరిగితే అంతర్జాతీయ మీడియా భారతదేశం మీద ఉన్న ప్రేమ ఏంటి అంతర్జాతీయ మీడియాకి? మన మీడియాకు లేని ప్రేమ వాళ్ళకి ఎందుకు ఉంది? అవును. అంటే వాళ్ళ న్యూస్ కరెక్ట్ ప్రొజెక్ట్ చేస్తుండ్రా, వీళ్ళు తొక్కి పడుతుండ్రా? లేదా కాంగ్రెస్ చెప్పిన దానికి మీరు సమాధానం ఇదా చెప్పింది? కళ్ళ ముందు కనపడుతుంటే పోర్టు అధికారులు పట్టుకున్నారు లేదా డిఆర్ఐ పట్టుకున్న పక్కన పెడితే కళ్ళ ముందు కనపడుతుంది క్లియర్గా. మీరు గతంలో ట్రాన్సాక్షన్స్ ఎందుకు చెప్పరు? సో ఇదొక ఆస్పెక్ట్. సరే, ఎనీవే వెంకటకృష్ణ గారు, ఒకటి మాత్రం చెప్తున్నాను, మనకి ఎట్లయితే ఇంతకుముందు ముంబై అటాక్స్ జరిగితే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టారో, ఇప్పుడు కూడా ఇందాక మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు సిస్టమ్స్ని కొత్త సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఉన్న ఎస్ఓపిస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడిఫైన్ చేసుకోవాలి. దీనికి సపరేట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో ఇండియాకు వస్తే లైక్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అన్నట్టు, ఏ కంట్రీలో అయితే మనం డబ్బు తీసుకెళ్తే ఆ కంట్రీలో ట్యాక్స్లు వేయరో, అదేవిధంగా ఏ కంట్రీకి అయితే డ్రగ్స్ వస్తే పట్టుకోరో అన్నట్టు ఇది డ్రగ్స్ హెవెన్ కంట్రీ అవుతుంది అవును. క్లియర్గా. సో లైక్ ఎన్ఐఏ మాదిరి సపరేట్ ఏజెన్సీ దీనికి డ్రగ్స్కి సంబంధించి కొత్త ఏజెన్సీ పెట్టాలి, దీనికి సపరేట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. అదేవిధంగా పోర్టుల్లో కూడా న్యూ ఎస్ఓపీస్ న్యూ సిస్టమ్స్ని పెట్టాలి. అదేవిధంగా మేము ప్రైవేటీకరణ, మొన్న గంగవరం పోర్టు ఎట్లా అమ్ముతారు సార్ వీళ్ళు? అసలు 694 కోట్లకి 10% వాటా అమ్మటాన్ని వ్యతిరేకించం. అదేవిధంగా ప్రైవేటైజేషన్ కానీ ఏ అంశాన్ని వ్యతిరేకించాలన్నది ఏమైంది కాదు. ఇప్పుడు ఏమైంది ఆ చివరి నుంచి చివరి దాకా తీర ప్రాంతం మొత్తం అదాని గారి చేతుల్లోకి వెళ్ళిపోతే వ్యతిరేకించకేం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, దేన్ని వ్యతిరేకిస్తున్నామంటే కొన్ని చేయొచ్చు, ఇలాంటి చేయకూడదంటే మీరు అడ్డుపడుతున్నారంటారు, మీరు చేయలేదని మా మీద ఎదురుదాడి చేస్తారు కాంగ్రెస్ మీద. అసలు పోర్టులు ఎవరన్నా ఇప్పుడు అవసరమా? 694 అంటే ఇది సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను వెంకటకృష్ణ గారు, 694 కోట్ల రూపాయలు గంగవరంలో మన 10.5% ఓట ఏ మూలకు వస్తుంది మనకు ఆ డబ్బు? రైట్, అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి, డెఫినెట్ కదా. లక్ష్మణ్ గారు, ఇక్కడ పోర్టుల్లో, ప్రభుత్వ పోర్టుల్లో ఉండే తనిఖీకి ప్రైవేట్ పోర్టుల్లో ఉండే తనిఖీ వ్యవస్థకి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకటి. గస్తీ దళాలు అంటే గస్తీ దాన్ని ఏమంటారు, తీర ప్రాంత గస్తీ కనుక సరిగ్గా లేకపోతే ఉగ్రవాదులు ఎంటర్ అయినట్టుగానే ఇవి కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి, ఇందులో డౌట్ లేదు కదా. మరి దీన్ని ఎందుకు ఆ రకంగా చూడడం లేదనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇవాళ అదానీ పోర్ట్స్ సెజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మాకు పోలీసింగ్ అథారిటీ లేదు అంటున్నారు. గంగవరం పోర్ట్లో ప్రభుత్వం భాగస్వామి ఉంచుకోవడానికి కారణమే అది నేవీ ఉంది కాబట్టి పక్కన, అక్కడ ప్రభుత్వ భాగస్వామి ఉంటే తప్ప నేవీ ఒప్పుకోలేదు కాబట్టి ఆ రోజున భద్రత కోసం ఇచ్చారు. ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేశారు. అక్కడ పోలీసింగ్ లేకపోతే నేవీకి ఇబ్బంది కదా, విశాఖ తీరం మొత్తానికి ఇబ్బంది కదా, ఎవడు పడితే ఆడు చొచ్చుకోవచ్చు. డ్రగ్స్ కాదు, రేపు పొద్దున ఇంకెవరైనా వస్తారు అక్కడికి. సో దీన్ని ఏ యాంగిల్లో చూడాలి యాజ్ పర్ యువర్ వ్యూ? ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయంటే, తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడడం అన్నది చాలా సీరియస్ గా మనం కన్సిడర్ చేయాల్సిన ఒక ప్రధానమైన విషయం. మొదటిది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని మళ్ళా టెర్రరిస్ట్ యాక్టివిటీకి ఉపయోగించి అది మన మీద ప్రయోగించడానికి ఒకటవుతాయి. రెండవది ఈ డ్రగ్స్ గురించి ఇది ఒక మేల్కొల్పు మనకు. అంటే ఈ కన్సైన్మెంట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడం, ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఓపియం ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కాబట్టి అటువంటి థ్రెట్ మన మీద ఉన్నదన్నది మనము ఇంపార్టెంట్ గా చూడాలి. తర్వాత ఏ ఏ దేశాలు అయితే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని గుర్తించాయో అటువంటి దేశం నుంచి వస్తున్న కన్సైన్మెంట్స్ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఎలాగైతే సిఏఎస్ఎఫ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో మేజర్ పోర్ట్స్ లో, ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న పోర్ట్స్ అలాంటి, ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ నాన్ మేజర్ పోర్ట్స్ లో కూడా దేర్ షుడ్ బి ఏ కంటిన్యూస్ పోలీసింగ్ అన్నది మనము చెప్పాలి. లేకుంటే ఈ మేనేజ్మెంట్స్ ఏం చేస్తాయంటే మాకు పోలీసింగ్ అథారిటీ లేదని చెప్పేసి వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. అది దేశం కోసం అది మంచిది కాదు. కాబట్టి వీళ్ళందరి ఈ అన్ని నాన్ మేజర్ పోర్ట్స్ లో కూడా మనం ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఈ తనిఖీలు అన్నవి కూడా మనం చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఎందుకంటే ఎక్కడైతే మానిటరింగ్ ఇవి చాలా వీక్ గా ఉంటాయో అక్కడ ఇమీడియట్ గా ఇటువంటి వాళ్ళు దూరిపోయి వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు. మీరు 9/11 బ్లాస్ట్ కూడా చూస్తే కూడా అక్కడ వాళ్ళు చాలా అబ్జర్వ్ చేశారు. అవును, ఏ ఎయిర్పోర్ట్స్ లో అయితే సెక్యూరిటీ చెకింగ్ చాలా స్లాక్ గా ఉందని చూసి అక్కడ ఈ హైజాకర్స్ అంతా దూరారు. అది 9/11 రిపోర్ట్ లో మీకు తెలుస్తుంది. దీని నుంచి మనం చూడాల్సింది ఏంటంటే ఈ పోర్ట్స్ లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ ని మనం ఎవాల్వ్ చేయాలి. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ కూడా లాజికల్ గా మనం తీసుకువెళ్ళాలి. ఫైనల్ ఇది ఎటు వెళ్ళింది, డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్నారు, ఆ తర్వాత ఈ లింక్స్ అన్ని కూడా మనం తీసుకొచ్చి దీన్ని మేబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా ఒకటి పెట్టి
దాన్ని గనక మనం తీసుకురాగలిగితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ చెక్. అండ్ ఆల్సో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని తరోగా మనం ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ కూడా ఈ లింక్స్ అన్ని బయటికి తీసుకురావాల్సిన చాలా బాధ్యత కేంద్ర ప్రభుత్వం. బికాస్ వాళ్ళు డిఆర్ఐ నుంచి చేశారు కాబట్టి మేబీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్ గా ఒక క్లారిటీని తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాలా అన్న దాన్ని మనం ఖచ్చితంగా తీసుకురాకుంటే ఏమవుతుందంటే మళ్ళా కూడా ఈ ఇష్యూస్ మొదలవుతాయి. మేజర్ పోర్ట్స్ అండ్ నాన్ మేజర్ పోర్ట్స్ సెక్యూరిటీ అండ్ చెకింగ్, ఎస్ఓపిస్ ఇందాక అన్నట్టు జీవీ రెడ్డి గారు అన్నట్టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా రివ్యూ చేయకుంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే మనకు థ్రెట్ అనుకుంటున్నామో ఆ థ్రెట్ ఈ రూపంలో కూడా భారతదేశం మీద వచ్చే ప్రమాదం అవకాశం చాలా ఎక్కువ, చాలా ప్రమాదం ఉంది. రైట్. నరేంద్ర గారు, ఫైనల్లీ ఇలాంటి ముద్ర కనుక పడితే, అంటే ఇదేదో ఇక శాశ్వత ముద్ర, ఒక అతను ఏదో దొరికాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ముద్ర పడుతుంది అని నేను అనడం లేదు, కానీ ఈ ముద్ర పడితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎలాగైతే మనం డ్రగ్స్ కంట్రీగా, పాకిస్తాన్ ఒక వెపన్స్ కంట్రీగా, ఇట్లా ఒక్కొక్క దేశానికి ఒక ముద్ర ఉంది కదా, ఈ ముద్ర నుంచి వెంటనే దీన్ని కనుక బయట పడేయకపోతే పెట్టుబడిదారులు లేకపోతే పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఎలా వస్తారు ఒక ప్రాంతానికి? అది ఏపీనా తెలంగాణనా ఇంకోటి పక్కన పెడదాం, ఎలా వస్తారు? ఈ ముద్ర నుంచి ఇది కరెక్ట్ కాదు, ఇది జరగలేదు, లేకపోతే జరిగిన వాళ్ళని వెంటనే పట్టుకున్నాం, ఇక ముందు జరగదు అని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా, ఎలా? ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం ప్రపంచం, ఇందాక మన లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళ యొక్క మాటలు విన్నా కూడా ప్రపంచంలో కూడా జరగని సంఘటన మన ఆంధ్రప్రదేశ్ అడ్డాగా, ఆంధ్రప్రదేశ్ చిరునామాగా జరిగింది. అటువంటప్పుడు దీని మీద వేగవంతంగా స్పందించాల్సిన, ఎందుకంటే జిఎస్టీకి సంబంధించి కమిషనర్స్ ఉంటారు, జిఎస్టీకి సంబంధించిన ఆఫీసర్లు స్టేట్ ఉంటారు, సెంట్రల్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ ఏరియాస్లోనే ఉంటారు. కాబట్టి దీని మీద అలాగే పోలీస్ ఉంది. పోలీసు మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారు ఇక్కడ ఏం జరగలేదనేది చేతులు దులుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే సీరియస్గా దీని వలన జరిగే పరిణామాలు కానీ, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మన దేశంలోనే ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఏ విధంగా ఇదవుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ తాలిబాన్లో ఏ విధంగా అయితే వాళ్ళకి ఈ యొక్క ఆదాయ వనరుగా మారిందో, ఇవాళ మన ఈ యొక్క హెరాయిన్ అనేది ఇక్కడ రావటం వలన ఎంతోమంది సంఘ విద్రోహ శక్తులకు కానివ్వండి, అరాచక శక్తులకు కానీ ఇది ఒక పెట్టుబడిగా మారుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం తీవ్రంగా స్పందించాల్సిన బాధ్యత ఉందనేది మట్టికి ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇటువంటి వాటికి అడ్డాగా మారుతూ ఉంది, సేఫ్ హెవెన్గా మారుతూ ఉంది అనేది వస్తే ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క మనకున్న పరపతికి చాలా తీవ్రమైన విఘాతం కలిగించే అంశం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రక్రియ కాకుండా దీన్ని సీరియస్గా తీసుకుని దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ అదానీ లాంటి వారు కూడా ఇదేదో దేశ స్థాయిలో పోలీసింగ్ మా దగ్గర లేదు అనేది చేతులు దులుపుకునేది తప్పితే వాళ్ళ బాధ్యతగా వాళ్ళు భావించటం లేదనేది స్పష్టమవుతా ఉంది. వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. ఇది చాలా తీవ్రమైన అంశం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకొచ్చి సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ పరపతికి చాలా దెబ్బతీసే అంశం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు అండ్ లక్ష్మణ్ గారు, శ్రీనివాసరావు గారు అండ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.